మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నమ్నూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హాజీపూర్ మండలంలోని నమ్నూరు గ్రామానికి చెందిన 30 గొర్రెలు ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా మృతి చెందాయి. సోమవారం ఉదయం మరో 70 గొర్రెలు మృతి చెందాయి. నన్నూరు గ్రామానికి చెందిన గోపు మల్లేష్, గోపు కుమరయ్య, గోపు రాజ్ కుమార్ కి చెందిన గొర్రెల్ని ఆదివారం హాజీపూర్ మండలంలోని పాత నమ్నూరు శివారులోని పంట పొలాల వైపు మేతకు తీసుకువెళ్లారు. సాయంత్రం ఇంటికి తోలుకువచ్చారు. కాసేపటికి అస్వస్థతకి గురయ్యే వరుసగా 30 గొర్రెలు మృతి చెందగా సోమవారం ఉదయం మరో 70 గొర్రెలు మృతి చెందాయి. మరో 200 గొర్రెల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పశు సంవర్ధక శాఖ అధికారులకి సమాచారం ఇవ్వగా మండల పశు వైద్యాధికారిని శాంతిరేఖ వచ్చి మృతి చెందిన గొర్రెల్ని పోస్టుమార్టం చేసి చూసి ప్రాథమికంగా గొర్రెలు అధిక మొత్తంలో వడ్లు తినడం వల్ల అసిడోసిన్ తో చనిపోయాయని నిర్ధారించారు. వరి పంట కోత తర్వాత మిగిలిన మందు కొట్టిన గడ్డి తినడం వల్ల జరిగిందా అని నిర్ధారణ కొరకు నమూనాలు సేకరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అనిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ కి పంపించినట్లు పశు వైద్యాధికారిని శాంతిరేఖ తెలిపారు. ఈ సందర్భంగా గొర్రెల కాపర్లు మాట్లాడుతూ గొర్రెలే తమ జీవనాధారం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన గొర్రెల విలువ దాదాపు 5 లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని గొర్రెల కాపర్లు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకున్నారు. హాస్పిటల్ డాక్టర్ వచ్చామన్నా చూలేసి నిన్న నైట్ వేసారు, పొద్దున కింది గొర్రె మేడం వాళ్ళు చూలేసిపోయారు. మా నమ్మూరు ఇక్కడ పాతూరు మేపడానికి వచ్చినాం. నిన్న మధ్యాహ్నం మేత తీసుకోమని సడన్గా ఎక్కడెక్కడ కింద పడని తీసుకొని దొడ్డోళ్ళని ఆగలే. డాక్టర్లు వచ్చారు, షూలు వేసారు, ఎక్కడెక్కడ పడిపోయింది. నిన్న నుంచి ఇట్నే చనిపోతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు ఒక 100 పైన చనిపోయింది. ఒక 80 మంచిగా ఉన్నాయి యాక్టివ్గా. 400 వరకు 80 యాక్టివ్. మిగతా అన్ని సీరియస్ అనే ఉన్నాయి. డాక్టర్ ఏం చెప్పలేదు. షూలు అయితే ఎత్తారు. నిన్న నుంచి డాక్టర్లు ఏమన్నారు చెప్పలేమన్నారు. షూలు అయితే ఎత్తాను, మా ప్రాసెస్ మేము చేస్తాను అన్నారు. రిపోర్ట్స్ పంపినాం. అవి ఇంకో 10 డేస్ వరకు 10 డేస్ తర్వాత కలవండి వస్తాయి అని చెప్పి. ఎన్ని చనిపోయినాయి? 400 చనిపోయినాయి. 80 మంచిగా ఉన్నాయి. మిగతాయి అవి ఎన్ని పోతాయో తెలియకుంటుంది. సడన్గా పడిపోతున్నాయి. మరి ఏం తిన్నాయి అన్నాడు? పొలాల్లో పోయి మేసినాయి. మందు తిన్నాయా, ఏం తిన్నాయి అనుకోకుండా పడిపోయినాయి. నీ పేరు? నా పేరు రాజకుమార్. మా డాడీ పేరు మల్లేష్. ఎవరు? ఇక్కడ నమ్మూరు. మాది నమ్మూరు. పేరు గోపు కుమరయ్య. మాది పాత నమ్మూరుకి వచ్చి పొలాలు మేసినాయి. మేయంగా మాకు ఇట్లా జరిగితే మేడం అలా వచ్చి సూదులు వేసినారు. కొన్ని 60 సంవత్సరాలు చచ్చినాయి. ఇంకా 60 ఇంకా సిల్ల కాకుండా 60 చచ్చినాయి. అంటే ఉన్నాయి కూడా సీరియస్, ఒక సీరియస్ ఉన్నాయి. మాకు ఇప్పుడు ఏం మాకంత గోస ఇది ఎందుకు ఈ గోస రాలేదు. మేము ఎందుకంటే మేము ఎప్పుడు వస్తేనే మాకు ఇట్లా అయింది. మాకు ఇంకెందుకంటే మాకు ఆధారం ఎక్కడ ఏమో ఆధారం లేదు. మాకు ఈ గుర్రం మీద ఆధారం. ప్రభుత్వం అంతా మమ్మల్ని ఆదుకోవాలి. అందరికీ ఎమ్మెల్యే వరకు, కలెక్టర్ వరకు అందరికీ నమస్కారం చెప్తాను. జేడికి అందరికీ నమస్కారం. మేడాలకు అందరికీ, పెద్దలకు, చిన్నలకు అందరికీ నమస్కారం చెప్తాను. మాకు ఎందుకంటే మాకు ఆదుకోవాలి. మేము ఎందుకంటే ఎమ్మెల్యే ధర, మేము ఎందుకంటే జేడి ధర, అందరి ధర, ఎందుకంటే మమ్మల్ని కొంత కంట్లో చూసి మమ్మల్ని ఆదుకోవాలి. మాకు ఇక తిందామంటే ఇక కాసుకుంటేనే మా బతుకులు. మాకు ఇక మేము ఎందుకంటే మాకు 60 గొర్రెలు ఇప్పుడు మేడం మన వచ్చే చూసిపోయింది. డాక్టర్ మన సూదులు వేసిండ్రు, చచ్చినాయి 60. ఎందుకంటే మరి 60కి మాకు కొంత న్యాయం చేయాలి. అందరికీ నమస్కారం పెడతాను. ఎందుకంటే మాకు తిందామంటే ఇక ఇదే గీడి కాసుకుంటేనే బతుకు. మాకు ఎటు పెట్టినా మాకు న్యాయం చేయాలి. మాకు చిన్నలు కానీ పెద్దలు కానీ అందరూ మాకు సహకారం చేసి మాకు న్యాయం చేయాలి. మాకు 10,000 దండాలు పెడతాను. ఎందుకంటే 30 చనిపోయినాయి, ఇలా 30 చనిపోయినాయి. ఇంకొక 10-20 సీరియస్ ఉన్నాయి. దయచేసి జేడీ, కలెక్టరు, ఎమ్మెల్యే అందరికీ చేతులెత్తి ధన్యవాదాలు. అందరు కలిసి సహకారం చేయండి. మాకు ఇప్పుడు ఉన్నాయి కూడా ఇంకా కొన్ని సీరియస్గా ఉన్నాయి.
దయచేసి పట్టింపు చేసి ప్రభుత్వం ద్వారా సహకారం చేయండి. చేతులెత్తి మొక్కుతాను.